అంటే వాడు బిజినెస్ మ్యానా, వాడు సినిమావాడా, వాడు రాజకీయ నాయకుడా, ఎవడైనా కానీ మీరు ఏ విషయంలో మనం అభిప్రాయ భేదాలు వచ్చినాయో ఆ విషయంలోనే మనం పోట్లాడుకోవాలి. వద్దనుకున్నప్పుడు నీ దారి నీది, నా దారి నాది. అంతేగాని ఒక మనిషిని రియలైజ్ చేయకుండా డిమోరలైజ్ చేయడానికి ఇంట్లో పెళ్ళాల గురించి ఎందుకండి, ఇంట్లో బిడ్డల గురించి ఎందుకండి? ఇదే నేను మీరు అన్నారు కదా మెగాపాల్ చాలా పవర్ ఉందని. ఇదే చిరంజీవి గారి ఇంట్లో ఆడపిల్లల గురించి ఇదే ఆయన పార్టీ పెట్టాడని ఘోరంగా తిట్టారు. తిడితే ఈ గ్రేట్ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? ఎవడరా నా కొడుకు మా అన్న ఇంట్లో ఆడవాళ్ళు మాట్లాడింది నాగబాబు అనలేదే, ఇంతలా ఉంటాడు. ఎవడరా మా అన్నని? ఎవడు లేడు, ఓన్లీ పోసాని. ఎవడు? నేను పీక్కోలా నేను. ఆయనే ఫోన్ చేశాడు, ఎక్కడే ఉండి టూర్లో ఉండి నా కోసం 2-3 గంటలు అన్నం తిట్టలేదంట, కన్నీళ్ళు పెట్టుకున్నారంట. కన్నబాబు స్వయంగా మాట్లాడిన అన్న నమస్తే అన్న అంటే, కృష్ణమురళి చిరంజీవి గారు మాటలు కృష్ణమురళి ఏంటి మురళి ఇంట్లో ఆడవాళ్ళు గద్గద స్వరంతో నాతో కన్నీళ్లతో చిరంజీవి గారు మాట్లాడతాడని ఎవడైనా మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఆయనకు ఎంతోమంది ఉంటారు, నన్ను ఎందుకు పిలిచాడు అంటే కమ్మలకి ఫిట్టింగ్ పెట్టి పోసాను మాట్లాడితే పోసాను సమయం రాజకీయం చేయదలుచుకున్నాడా? రైట్ చెప్పండి. కాదుగా. అంటే నమ్మకం మళ్ళీ మా కుటుంబాన్ని తిట్టనీయకుండా మురళి కొద్దిగా ఆపుతాడు అనే భావంతో నన్ను కూడా తమ్ముళ్ళ భావిస్తాడు. కాబట్టి నేను అదే పిచ్చి ముండాడుకులాగా ఎవడురా చిరంజీవి చెప్పి వాళ్ళని మాట తిట్టి ఆపి అప్పుడు నుంచి తిట్టకుండా చేశాను. అప్పుడు చిరంజీవి గారు నా గుండెల్లో ఉన్నాడు రా పోసాని, నా గుండెల్లో ఉన్నాడు రా పోసాని అన్న చిరంజీవి ఇప్పుడు నా కాళ్ళ కింద ఉన్నాడు రా పోసాని అనుకుంటే వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. అయినా ఈ రంగులు వేసుకునే వాళ్ళకి రాజకీయాలు అవసరమా సార్? ఈ రంగులు వేసుకునే వాళ్ళకి రాజకీయాలు అవసరమా అసలు? రంగులు వేసుకునే వాడికి ఏమన్నావు? రాజకీయాలు అవసరమా? రాజకీయాలు అవసరమా? రంగులు వేసుకునేవాడు రాజకీయాలు అనవసరం అనుకుంటే ఎంజీఆర్ అంత మహానాయకుడు పుట్టుకునేవాడు కాదు, ఎన్టీఆర్ అంత మహానాయకుడు అయ్యేవాడు కాదు, జయలలిత గారు అంత మహానాయకులు అయ్యేవాడు కాదు. ఆ తర్వాత ఇంకెవరున్నారు? కరుణానిధి ది గ్రేట్ అంత గొప్పవాడు అయ్యేవాడుగా సినిమావాడు. సినిమాకి రాజకీయాలకి ప్రజాసేవకి సంబంధం లేదన్నా. మాకది వృత్తి. రైతుకి ఎలాగో వ్యవసాయమో మాకంతే సినిమా ఇండస్ట్రీ, అంతే తప్ప సినిమా వాడిని ప్రత్యేకంగా ఎందుకు చేస్తారన్న మీరు? జగ్గయ్య వచ్చాడు వెళ్ళిపోయాడు, జమున వచ్చింది వెళ్ళిపోయింది, కృష్ణ వచ్చాడు వెళ్ళిపోయాడు, కృష్ణరాజు వచ్చాడు వెళ్ళిపోయాడు, మీరున్నారు వెళ్ళిపోతారు, పవన్ కళ్యాణ్ అన్నాడు వచ్చారు, చిరంజీవి పార్టీ పెట్టాడు మూసేసుకుపోయారు. ఎందుకు సార్ సినిమా వాళ్ళకి రాజకీయాలు? నేనట్ట కాదుగా, నేనట్ట కాదు. పోరా ఎన్టీఆర్ అట్టగా నేను ఎప్పుడు పోయాను? మీరు ఉంటే తిడతాడు, మీరు మీ జర్నలిస్టే తిడుతున్నారు. నీకేం దురదా? మేకప్ వేసుకునేవాడికే ఇంట్లో కూర్చోవచ్చు కదా. పాలిటిక్స్ నథింగ్ బట్ సర్వీస్. ఈ సర్వీసు మా కోసం, నా ఓటర్ కోసం నేను వచ్చి చేస్తాను. నువ్వు నా కోసం పార్టీ రమేష్ ఉన్నాడు, రమేష్ ఒక పార్టీ పెట్టాడు. రమేష్ జర్నలిస్ట్ ఏంటి అంటామా? జర్నలిస్ట్ పార్టీ పెట్టాడు. వచ్చే రమేష్ ఏమిటి అడుగుతాం? రమేష్ ఎందుకు పార్టీ పెట్టావు, పర్పస్ ఏంటి, నీ ఆలోచనలు ఏంటి అని అడుగుతాంగా. అలా అడుగుతుంటే నీకెందుకు రా పోసానే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతావు? అడుగుతా. రమేష్ పార్టీ పెట్టాడు, రమేష్ చూసి నాకు తెలియవద్దా? రేపు నువ్వు పెడతావు, అయితే రేపు ఎల్లుండి ఎన్టీ చౌదరి గారు పెడతాడేమో పార్టీ, పెడితే అడుగుతాను. చౌదరి గారు, పోసాని గారు ఏంటన్నా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా ఓడతారా మీ అంచనా ఏంటి సార్? నేనైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి గుర్తుపెట్టి నేను గుండెలో చెప్తున్నా, నాకు పవన్ కళ్యాణ్ అన్న ఇప్పటికీ గౌరవం, చిరంజీవి అన్న గౌరవం. వేరే రాజకీయ నాయకుడు అది నేను సహించలేను. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు దేనికి వస్తావు? ప్రజల కోసం వస్తావు. నువ్వు ఏం చేయాలి? వచ్చి ఇదిగో అమ్మా ఇలా నేను చేస్తాను, ఇలా చేస్తాను, మీకు ఇది ఇస్తా, ఈ కష్టాలు దురుస్తా, ఈ కన్నీళ్ళు దురుస్తా అని జనాల్లోకి వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి ఇల్లు తిరిగి పవన్ కళ్యాణ్ జనాల్లో మనసులన్నీ
అన్నీ చూసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను ఆంధ్ర మొత్తం అన్ని జిల్లాలు తిరిగాను, అన్ని మండలాలు తిరిగాను, ఈ కష్టాలు ఉన్నాయి, ఇవి నేను కన్నీళ్ళు తుడుస్తా, నన్ను ముఖ్యమంత్రి చేయండి అంటే వాడు గొప్పోడు. నువ్వు పార్టీ పెట్టావో లేదో ఎమ్మటే ఎంత ఘోరంగా నేను దుట్లా చంద్రబాబు నాయుడిని, చంద్రబాబా అతను ముఖ్యమంత్రి అవుతాడా? వాళ్ళ మామను ఎన్ని పోటు పొడిచి జీబులెట్టు కూర్చొని వాళ్ళ మామ ఎన్ని పోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి అవుతాడు నాలంటాడు అనుకోలేకపోతే. వెన్నుపోటు పొడిచి అయ్యాడు. ఏమండి అన్నాడు, నువ్వు దేనికి వచ్చావు? నువ్వు ప్రశ్నించడానికి కదా, ప్రశ్నించడానికి కాదు కావాల్సింది, నువ్వు జనాల్లోకి వెళ్ళు. ఇంకా ఏం కష్టాలు ఉన్నాయి, ఏమి కన్నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ రోడ్లు లేవు, ఎక్కడ కరెంట్ లేదు, ఎక్కడ అన్నం లేదు, విద్య లేదు, ఎక్కడ ఆరోగ్యం లేదు, ఇన్ని లేవు. అవి నువ్వు గనక అవి మాట్లాడుంటే నువ్వు జగన్ గారు పక్క ఉండేవాళ్ళు. నువ్వు రావటం అయ్యాడో నారా లోకేష్ తిని ఎంత తింటావు? అవినీతి చేసి పైన మీ తాత ఎన్టీ రామారావు ఆత్మక్షోభిస్తుంది. ఇంకోసారి వచ్చాడు మళ్ళా నారా లోకేష్ మా అమ్మ తిట్టావు ఖబర్దార్. ఎంతసేపు ఎమ్మ గోల్ని బారయ్య, మా అమ్మ తిట్టావు, మా అయ్యని తిట్టావు, మా అక్కని తిట్టావు, మా చెల్లిని తిట్టావు, మా నాన్న తిట్టావు, పోసారి తిట్టావు.